తిరుమల తిరుపతి లడ్డూకు జరిగినటువంటి అపచారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ పార్టీలు ఒక పార్టీ మీద ఇంకొక పార్టీ బురద జల్లుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. మీ తప్పు అంటే మీ తప్పు అనేటువంటి విధంగా మాట్లాడుకుంటున్నాయి. నిజంగా అపచారం జరిగిందా లేదా, అపచారం చేసినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళకి శిక్ష ఏంటి, వ్యవహారం ఇవన్నీ ఏమో సెకండరీ, రెండో పదంలోకి వెళ్ళి రాజకీయ విమర్శలు మాత్రం పెరిగాయి. అయితే ఈ వీడియోలో ఒక అంశాన్ని నేను చర్చించదలుచుకున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రధానమంత్రికి ఒక లేఖ రాసిన నేపథ్యంలో బీజేపీకి కూడా ఒక సవాల్ విసిరాడు. ఏంటి అని అంటే, టీటీడీ బోర్డులో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఒకవేళ అప్పుడు తప్పు కింద జరిగితే, తిరుపతి లడ్డూకి గిన అపచారం జరిగితే మీరు కూడా ఉన్నట్టే కదా. మరి ఈ విషయంలో లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు. మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉండి ఆయన మీరు చర్యలు తీసుకోండి, మందలించండి, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అది వేరే విషయం. కానీ మందలించడానికి ఆయనకి హక్కు అధికారాలు లేవు ప్రధానమంత్రికి. మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విమర్శ మీద మీకు సంబంధించినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నాడు? అది కూడా ప్రధానమంత్రికి లేఖ రాస్తూ. ఊరికి అబద్ధాలు అయితే నేరుగా అట్లా రాయడు కదా. మరి ఆ విషయం మీద ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడట్లా? మా వాళ్ళు ఎవరు లేరు, అసలు మాకు సంబంధం లేదు అనేటువంటి విషయం మాట్లాడాలి. లేదు అంటే ఎవరుంటే వాళ్ళ మేము చర్యలు తీసుకోండి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం, మా వాళ్ళు ఉండా చర్యలు తీసుకోండి అని అడగాలి కదా. గత టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ముంబైకి సంబంధించినటువంటి వ్యాపారవేత్త సౌరభ్ మెహ్రా అనేటువంటి వ్యక్తిని బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిఫార్సు చేశారు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం. మరి నిజంగా సిఫార్సు చేశారా లేదా? ఇంకా మొత్తం 6 సభ్యులు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా దీంట్లో కీలకమైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాట బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద. మరి అసలు ఈ విషయంలో మరి ఒకవేళ తప్పు లేకపోతే, బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి విమర్శలను తిప్పికొట్టాలి కదా. ఇది ఎందుకు జరగటం లేదు? అసలు తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు, కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం నిరసనలు జరుగుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ అంశం మీద ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అటు జగన్మోహన్ రెడ్డి లేఖ రాస్తే రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ అసలు ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి అంశమైనప్పుడు ప్రధానమంత్రి ఈ విషయంలో వాస్తవాలు నిగ్గు తేలుస్తాం, మా ఎన్డీఏ ప్రభుత్వం ఏముంది అక్కడ అనేటువంటి విషయం అన్నా చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేకపోతుంది బీజేపీ వైపు నుంచి? అంటే ఉన్నటువంటి బీజేపీకి ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డితో ఏమైనా తెర వెనక సంబంధమా, లేకపోతే వీళ్ళు కూడా బీజేపీ వాళ్ళు కూడా టీటీడీలో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడితే కొత్త సమస్య ఏమైనా వస్తుందని అనుకుంటున్నారా? అదేవిధంగా ఇప్పుడు అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, మొత్తం పర్చేజ్ కమిటీ చూసుకుంటుంది, ఆ ప్రొక్యూర్మెంట్ కమిటీ మొత్తం వస్తువులన్నింటినీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది, అందరి సభ్యులకు సంబంధం ఉండదు అని అంటున్నారు. ఈ విషయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకొక వాదన తీసుకొచ్చింది. మొన్న ఆ ప్రొక్యూర్కు సంబంధించినటువంటి ఆ మొత్తం కొనుగోలు చేసేటువంటి ప్రొక్యూర్మెంట్కి సంబంధించినటువంటి కమిటీలో కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంబంధించినటువంటి ఎంపీ వాళ్ళ సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, అప్పుడు ఆవిడ ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నెల్లూరు జిల్లాలో. అదేవిధంగా ఇప్పుడు మంత్రి కొలుసు పార్థసారథి, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెనమలూరు, ఆయన టీటీడీ మెంబర్గా ఉండి ప్రొక్యూర్మెంట్ కమిటీలో కీలక భూమిక పోషించారు. మరి వీళ్ళు అదేవిధంగా సౌరభ్ మెహ్రా, ఈయన కూడా ప్రొక్యూర్మెంట్ కమిటీలో ఉన్నారట. మరి వీళ్ళందరూ ఉన్నప్పుడు మరి వాళ్ళ తప్పు లేకుండా ఎలా జరుగుతుంది? మరి పోనీ వాళ్ళని అడగండి అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రొక్యూర్మెంట్లో కల్తీ నెయ్యినో లేకపోతే జంతువులు కొవ్వు, పంది కొవ్వు అవశేషాలు ఉండేటాన్ని కొనుగోలు చేసేదానికి వాళ్ళకి తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా, మరి వాళ్ళ పాత్ర ఏంటి అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నటువంటి మనం. మరి వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే బీజేపీకి, అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వాళ్ళు
వాళ్ళని మరి విచారించి వాళ్ళ ద్వారా కానీ చెప్పించవచ్చు కదా, మాట్లాడించవచ్చు కదా. ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తుంది తెలుగుదేశం, బీజేపీ అని చూడాలి.